ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారా చాలామంది అట్రాక్ట్ అయ్యి, ఈ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా, ఈ లోన్ ప్రమోషన్స్ ద్వారా ఎక్కువగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సో, వీళ్ళపైన ఎవరైతే గాని ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎటువంటి చర్యలు పోలీసు వాళ్ళు తీసుకోబోతున్నారు? లీగల్‌గా ఎటువంటి శిక్షలు వాళ్ళకి పడవచ్చు? బెట్టింగ్ యాప్స్ కానీ, ఆన్లైన్ యాప్స్ కానీ మనం ప్రమోట్ చేయడం అనేది చట్ట ప్రకారం 100% నేరం. ఓకే. దానికి మనకు సైబర్ క్రైమ్స్ అట్రాక్ట్ అవుతుంది. ఓకే. ఎట్ ద సేమ్ టైం మనకు గేమింగ్ సంబంధించిన యాక్ట్ కూడా అట్రాక్ట్ అవుతుంది. ఓకే. సో ఎవరైనా సరే దాన్ని ప్రమోట్ చేసినా, దాన్ని బిజినెస్ చేసినా, అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చేస్తే అప్ టు 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే. 6 months నుంచి అప్ టు 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది వాళ్ళకి. డెఫినెట్లీ ట్రయల్ కనుక కరెక్ట్ చేయగలిగితే అప్ టు 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. వాళ్ళ రోల్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత మోటివేషన్ చేశారు, వాళ్ళు ప్రమోషన్ ఎట్లా చేశారు, డైరెక్ట్ ప్రమోషన్ ఇండైరెక్ట్ ప్రమోషన్ అనే దాని మీద కోర్టులో ట్రయల్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు మినిమం 6 months నుంచి అప్ టు 5 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అప్ టు 5 lakhs వరకు ఫైన్ పడే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. 500 నుంచి 5 lakhs వరకు ఫైన్ పడే అవకాశం కూడా ఉంటుంది, లేదా 2 పడే అవకాశం ఉంటుంది. ఓకే.